సిరియాలో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడతామంటూ ఇరాన్ ప్రకటించడం, రంజాన్ మాసం కాబట్టి ఆగాం, ఈలోపుగా వాళ్ళకి సంబంధించిన అనుబంధమైనటువంటి హౌతీ, హిజ్బుల్లా, లేకపోతే హమాసు, లేకపోతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వీళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ మీద. దాన్ని తిప్పికొడతానే ఉంది. ఇప్పుడు మేము రంగంలోకి దిగబోతున్నాం, 12వ తారీఖు నుంచి మా సంగతి ఏంటో, మా సత్తా ఏంటో చూడండి అని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది, హై అలర్ట్ ప్రకటించుకుంది, అన్ని ఐరన్ డోమ్స్ని ఆన్ చేసి పెట్టుకుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ లోపల కనుక ఇరాన్ది ఆయుధం ఏ ఒక్కటి ప్రత్యక్షంగా వచ్చినా మేము ఇరాన్ మీదకి ప్రత్యక్ష యుద్ధానికి వెళ్తాం, తద్వారా ఇరాన్ అంతు చూస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఇరాన్ ఆగుతుందా లేదా చూడాలి.